అన్నమయ్య జిల్లా పక్షిరాజపురం అటవీ ప్రాంతంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. చనిపోయిన వ్యక్తి గాంధీ అని, అతనిది తమిళనాడు అని తేల్చారు. గాంధీకి భార్య రాసాతి, 5 ఏళ్ల వయసున్న కుమారుడు సందీప్ ఉన్నారు. కొన్ని నెలల క్రితం రాసాతికి చౌడేపల్లి మండలం బోయకొండ యానాదిపాళ్యానికి చెందిన నరసింహులతో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో ఆమె భర్త కుమారుడిని వదిలేసి నరసింహులతో వచ్చేసింది. రాసాతిని వెతుకుతూ గాంధీ కుమారుడు సందీప్ 15 రోజుల క్రితం చౌడేపల్లికి వచ్చారు. ఈ క్రమంలో యానాదిపాళ్యంలో రాసాతి ఉన్నట్లు తెలుసుకుని అక్కడికి వెళ్లారు. భార్యను వెంట పంపిస్తామని కొందరు దుండగులు గాంధీని నమ్మబలికారు. వారు మద్యం తాగి గాంధీని, సందీప్ని పక్షిరాజపురం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. రాత్రి వేళ గాంధీని రాళ్లతో కొట్టి చంపారు. జరిగిందంతా చూసిన బాలుడు సందీప్ తెల్లవారాక ఊర్లోకి వచ్చి జరిగిన విషయం చెప్పాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి 3 నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. గాంధీ మృతదేహాన్ని పుంగనూరుకు తరలించారు. అయితే హత్య చేసిన వాళ్లు ఎవరనే విషయంపై దర్యాప్తు జరుపుతున్నారు.